ఇది ఈ వాతావరణం చూడ్రి. మధు వాళ్ళ పాత ఇంట్లో కూడా ఈ గ్రామస్తులు ఎవరెవరు అయితే బాధితులు ఉండరో తట్టుకోలేక, ఆవేశం తట్టుకోలేక, బాధ తట్టుకోలేక మొత్తం ఫ్రిడ్జ్ కొట్టిర్రు, సామాన్లు మొత్తం బలగొట్టిపోయారు. ఆ చిరంజీవి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మధు ప్రస్తుతం అయితే వాళ్ళ పాత ఇంటి కాడ ఉన్నాం మనము. ఈ ఈ ఈ ఇంటి నుంచి ఇంతసేపు మనం చూపించిన 30 గుంటల ప్లేస్ ఏదైతే ఉందో దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఊహకన్నా అందుతుందా? ఇంత చిన్న ఇల్లు అసలు ఇట్లా ఊపిరి ఆడట్లేదు ఇందులో నిలబడితే. చిన్న ఇల్లు, చిన్న కిచెన్ ఇది. సరే ఇందులో ఉండి ఆయన కూడా మోసపోతే ప్రాబ్లం లేదు, కానీ ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పోయిండంటే ఎన్ని కోట్లు దండుకుంటే అంత పెద్ద ఇల్లు కడతాడు ఆయన? ఒక సినిమాటిక్గా కట్టిండంటే ఇల్లు ఒకసారి ఆలోచించురి. అదొక రూమ్, కిచెన్, అది ఇంతసేపు మనం ఉన్నది వంటగది, ఇది బెడ్రూమ్. ఇక్కడ చూడండి పరిస్థితి. బాధితులంతా ఈ ఇంట్లోనే ఎవరు తట్టుకోలేక ఒక చిన్న మంచం ఉంది. ఆయన 3 తోడబుట్టిన ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇది ఒక మంచం, ఒక చిన్న బెడ్. అసలు ఈ ఇంట్లో ఎట్లా ఉన్నారు, ఎట్లా గడిపారు ఇన్ని సంవత్సరాల నుంచి? ఆ స్లాబ్ చూడరు ఒకసారి. స్లాబ్ చూస్తే పెచ్చులు ఊడిపోయి ఉంది మొత్తం. 7 కాడు పెచ్చులు ఊడిపోయింది. ఇంత మంది మా సొమ్ము తిని ఇల్లు కట్టిస్తే ఆ ఇల్లు కట్టించినాడు. మంది సొమ్ము తిని అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు.